హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ముందు ఆ వీడియో చూపిస్తాను. వీడియో చూపించిన తర్వాత మాట్లాడుకుందాం. వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వాళ్ళెవ్వరూ నీకన్నా గొప్పోళ్ళు కాదు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఒక డైలాగ్ ఉంది, ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరని చెప్పి. సో ఈ సినిమాలో ఈ సీన్ లో పర్టికులర్ గా ఒక బన్ను ముక్క అలా రోడ్డు పైన పడిపోతుంటే ఆ తల్లి కార్లు వస్తున్నా సరే తెగించి తన కొడుకు ఆకలి ఎలాగైనా తీర్చాలని చెప్పి ఆమె బ్రెడ్ ముక్క కోసం పరిగెత్తడం జరుగుతుంది. సో అప్పుడు యష్ వచ్చి ఈ డైలాగ్ చెప్పడం జరుగుతుంది, ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరని చెప్పి. ఎందుకంటే అక్కడ తన కొడుకు ఆకలి తీర్చడం కోసం తన ప్రాణాలకు తెగించి అక్కడ ఆ బన్ను కోసం రావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ డైలాగ్ రావడం జరుగుతుంది. ఒక తల్లి తన బిడ్డ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది అనడానికి ఇక్కడ సినిమాలో ఒక సీన్ ఉంటే రియల్ లైఫ్ లో కూడా ఒక సీన్ ఉంది. సో ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్తాను, అది రియల్ స్టోరీ. ఒక తల్లి తన కొడుకుల ఆకలి తీర్చడానికి ఆడవాళ్ళు ఎంతగానో అపురూపంగా చూసుకునే తన జుట్టును త్యాగం చేయడం జరిగింది. వాళ్ళ కొడుకుల ఆకలి తీర్చడానికి తన జుట్టును 150 రూపాయలకు అమ్మి వాళ్ళ కొడుకుల ఆకలి తీర్చడం జరిగింది. సో ఆ మహిళ పేరు ప్రేమ. ఈవిడే తను. సో మేటర్లోకి వెళ్ళామంటే ముందు ఒకసారి విషయం మాట్లాడుకున్నట్టయితే ఈమె భర్త పేరు సెల్వ, ఈమె పేరు ప్రేమ. వీళ్ళిద్దరూ ఒక ఇటుకల బట్టిలో పనిచేసేవాళ్ళు. అయితే అలా పనిచేస్తున్న తరుణంలో ఈమె భర్త సెల్వకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని పిల్లలు ఉన్నారు కదా పోషించుకుందాం అని చెప్పి ఒక 2 లక్షల రూపాయల చిల్లర అప్పు చేసి తెలిసిన వాళ్ళ చేతిలో మోసపోవడం జరిగింది. సో మోసపోయినాక ఎవరైతే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వెంబడబడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు తిరిగి ఆ అప్పు అడగడం జరుగుతుంది కాబట్టి ఆయన తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఆత్మహత్య చేసుకున్న తర్వాత తను ఒక్కదే అయిపోయింది, అనాథ అయిపోయింది. 3 పిల్లలు ఉన్నారు. సో అలాగే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎవరైతే అప్పుల వాళ్ళు ఉన్నారో ఆ అప్పులు తీర్చుకుంటూ అలాగే తన పిల్లల్ని పోషించుకుంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఒక పరిస్థితి రావడం జరుగుతుంది కదా, ఒక్కొక్కసారి చిల్లి గవ్వ లేని పరిస్థితి కూడా రావడం జరుగుతుంది. ఇలాగే ఒక రోజు తనకు తన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, పిల్లలకు ఆకలి అవుతుంది. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మంది దగ్గరికి అప్పు అడిగింది, ఎవరు కూడా అప్పు పుట్టలేదు. సో ఇది నేను చదివిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఆ శుక్రవారం అంట. సో శుక్రవారం రోజు బేసిక్ గా కొంతమంది డబ్బులు ఇవ్వరు కాబట్టి అలాగే తను ఒక్కతే ఉంది కదా మళ్ళీ ఏం చేసి రిటర్న్ ఇస్తుంది అనే ఆలోచనతో కూడా ఎవరు ఇవ్వలేదు అనుకుంటా. సో 3 పిల్లలకు, ఒకరు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. సో 3 పిల్లల ఆకలి ఎలా తీర్చాలో అర్థం కాక అలా వెళ్తున్న సమయంలో అటు పక్క నుంచి ఎవరైతే మన జుట్టు కొనుక్కునే వాళ్ళు ఉంటారో అంటే విగ్గులు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ నుంచి వెళ్తుంటే తన పిల్లల ఆకలి తీర్చడానికి కోసం తన జుట్టును అమ్మి 150 రూపాయలు ఇవ్వడం జరిగింది. అతను ఆ 150 రూపాయలు తీసుకొని తన 3 పిల్లల కడుపు నింపింది ఆ మహిళ. ఆడవాళ్ళు బేసిక్ గా జుట్టును చాలా అపురూపంగా చూసుకుంటారు, కానీ ఇక్కడ తన జుట్టుకు తనకు గుర్తు రాలేదు. ఎలాగైనా సరే తన పిల్లల ఆకలి తీర్చాలి అని చెప్పి ఆమె ఆ మైండ్ లో అదొకటి మాత్రమే ఫిక్స్ కావడం జరిగింది. సో బేసిక్ గా ఏంటంటే ఈ విషయం బయటకి ఎలా వచ్చిందంటే ఈవిడ ఏవైతే ప్రేమ గారు మన ఇటుకల బట్టిలో పనిచేయడం జరుగుతుందో ఆ ఇటుకల బట్టి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ పేరు బాల. సో ఆయనకు సంబంధించి సోషల్ మీడియా అకౌంట్ లో ఈమె గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ రాసి అయితే షేర్ చేయడం జరిగింది. సో షేర్ చేసిన తర్వాత చాలా మంది ఈ విషయం తెలుసుకొని అయితే దాతలందరూ కలిసి ఈమెకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అయితే తమిళనాడుకి సంబంధించి సెల్వ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కూడా దీనిపైన రియాక్ట్ కావడం జరిగింది. ఆమెకు వితంతు పెన్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది, దానికి సంబంధించిన ఈ పేపర్. సో ఇప్పుడైతే కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆమె కొద్దిగా ఆర్థిక సహాయం దొరికింది. అలాగే ఎవరైతే ఈ ఇటుకల బట్టి బాల ఉన్నాడో ఆయనకు సంబంధించి ఫ్రెండ్ కూడా ఈమెకు ఒక జాబ్ ని అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రపంచంలో తల్లి తన పిల్లల ఆకలి తీర్చడానికి ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత త్యాగానికి అయితే సిద్ధం కావడం జరుగుతుంది అని చెప్పడానికి ప్రేమకు సంబంధించిన స్టోరీ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి కథలు చాలా ఉండడం జరుగుతుంది, అన్ని మన వరకు రీచ్ కావు, కానీ ఈ స్టోరీ అయితే మనకు రీచ్ అయింది. సో ఫైనల్ గా సో పిల్లల ఆకలి తీర్చడానికి పాపం తనలో తను ఎంత తప్పన పడిపోయిందో. సో ఫైనల్ గా ఇదనమాట, ఇది నిజ జీవితంలో జరగడం జరిగింది, తమిళనాడులో జరగడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందరూ మన వరకు రారు, కానీ సో ఈమె విషయం అయితే మన వరకు రావడం జరిగింది. అయితే ఆమె పిల్లల ఆకలి తీర్చడానికి ఆమె ఏదైతే పని చేయడం జరిగిందో సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.